హాయ్ గైస్, ఎలా ఉన్నారు? కర్ణుడి విజయధనుసు ఎందుకు అంత శక్తివంతమైందో మీకు తెలుసా? మహాభారతంలోనే ఎంతో శక్తివంతమైన మరియు తిరుగులేని ఆయుధంగా నిలిచింది కర్ణుడి విజయధనుసు. విజయధనుసు ఎందుకు అంత శక్తివంతంగా మారిందో ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందాం. మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గాయస్, ఈ వీడియోకి 50 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ ఇవ్వండి, అప్పుడే అర్థమవుతుంది నాకు మీకు కరెక్ట్ అవుట్పుట్ ఇచ్చానా లేదా అని. ఓకే, మనం డీటెయిల్స్ లోకి వెళ్దాం. కర్ణుడి దగ్గర ఉన్న విజయ ధనుసును మొట్టమొదటిగా బ్రహ్మదేవుడు తయారు చేశాడు. ఆ ధనుసులో బ్రహ్మాండ శక్తిని నింపి మహాశివుడికి ఇస్తాడు. మహాశివుడు ఆ ధనస్సుకు ఎన్నో శక్తులను ప్రసాదిస్తాడు. ఆ ధనస్సు నుంచి వచ్చే ప్రతి ఒక్క బాణం శత్రువును మట్టు పెట్టే విధంగా శక్తిని ఇచ్చాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత రాక్షసులను సంహరించడం కోసం విజయ ధనుసును ఇంద్రుడికి ప్రసాదిస్తాడు. ఇంద్రదేవుడు విజయ ధనుసును పొందిన తర్వాత రాక్షసులను సంహరిస్తాడు. భూమిపై ఉన్న అధర్ముగుల నాశనం కోసం ఇంద్రదేవుడు విజయ ధనుస్సును పరశురాముడికి ఇస్తాడు. పరశురాముడు దీన్ని అనేక రాక్షసులను సంహరించేందుకు ఉపయోగిస్తాడు. ధర్మయుద్ధం పూర్తయిన తర్వాత కూడా విజయ ధనుసు పరశురాముడి దగ్గరే ఉంటుంది. కొంతకాలం తర్వాత కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్లి శిష్యుడిగా కొనసాగుతాడు. తన శిష్యుడైన కర్ణుడి ధైర్యాన్ని గుర్తించి పరశురాముడు విజయ ధనుసును అతనికి ఇస్తాడు. కర్ణుడు పరశురాముడి అనుగ్రహంతో విజయ ధనుసును పొందుతాడు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు కర్ణుడు తన విజయ ధనుసును మరింత శక్తివంతంగా చేయడానికి దీపారాధనలు కూడా చేశాడు. విజయ ధనుసుకున్న బాణాల ప్రత్యేకత ఏమిటంటే, ఈ ధనుసు నుంచి విడుదలయ్యే ప్రతి ఒక్క బాణం శత్రువులను వెంటనే సంహరిస్తుంది. ఇది ధార్మిక శక్తి కలిగి ఉన్న ధనుస్సుగా ప్రసిద్ధి పొందింది. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు విజయ ధనుస్సు ద్వారా అర్జునుడిని మొదటిసారిగా ఓడించాడు. కర్ణుడి విజయ ధనుస్సును ఓడించాలని పాండవులకు ఎన్నో వివరాలు చెప్తాడు కృష్ణుడు. కురుక్షేత్ర యుద్ధంలో విజయ ధనుస్సుతో కర్ణుడు అమోఘమైన చక్ర వ్యూహాన్ని నిర్మించాడు. దీనివల్ల పాండవులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అర్జునుడి గాండివం కూడా విజయ ధనుస్సు బాణాలను ఎదుర్కోలేకపోతుంది. కర్ణుడి విజయ ధనుస్సు శక్తి పాండవుల ధైర్యాన్ని కూడా నాశనం చేసింది. విజయ ధనుస్సు నుండి వచ్చే శబ్దం యుద్ధరంగాన్ని నడిపే శక్తిగా మారింది. ఈ ధనుస్సు సమీపంలో రాక్షసులు, గంధర్వులు, దైవ శక్తులు కూడా నిలవలేకపోయాయి. ఒకే బాణంతో అనేక మంది శత్రువులను చీల్చగలిగేవాడు. కర్ణుడు విజయ ధనుస్సు శక్తితో అర్జునుడిని తీవ్రమైన గాయాలకి గురి చేస్తాడు. అర్జునుడు విజయ ధనుస్సును ఎదుర్కోవడం ఒక సవాలుగా మారింది. కర్ణుడు తన చివరి శ్వాస వరకు విజయ ధనుస్సును వదలకుండా ధైర్యంగా యుద్ధం చేశాడు. ఈ ధనుస్సు నుంచి చివరిసారిగా సంధించిన బాణం కూడా పాండవుల శక్తిని గణనీయంగా తగ్గించింది. కర్ణుడి మరణంతో విజయ ధనుస్సు తిరిగి పరశురాముడి ద్వారా దేవతలకు చేరుతుంది. అంతే గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.